ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు చూసాము. మిగతా అప్డేట్స్ చూద్దాము. రాష్ట్రంలో బలమైన విప్లవ శక్తిగా బలపడాలనే లక్ష్యంగా ప్రణాళికలు ఉంటాయి అంటున్నారు తెలంగాణ సిపిఎం నూతన కార్యదర్శి జాన్ వెస్లీ. బీజేపీ మతోన్మాదాన్ని ఎదుర్కొని వామపక్షాలంతా కార్మిక, కర్షక, శ్రామిక శక్తులతో సంఘటితంగా కలిసి ముందుకు వెళ్తామన్నారు. నియంతృత్వ ధోరణుల వల్లే ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని, కాంగ్రెస్ ఇంకా ప్రజలకు మేలు చేసే పనులు మొదలుపెట్టలేదన్నారు. జగోరే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, మా బల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్. ఈ పాట నాతోటి రాయించింది వెస్లీ. ఎన్నో ఉద్యమాలకు వేదికగా ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అమరంచింత గ్రామంలో పుట్టడం ఎంతో గర్వంగా ఉంటుంది అంటున్న జాన్ వెస్లీతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. సిపిఎం పార్టీ నూతన కార్యదర్శి జాన్ వెస్లీ ప్రస్తుతం మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా పల్లె నుంచి పట్నం దాకా ఈ ప్రస్తావన ఇవాళ దళిత సామాజిక వర్గాలు కూడా ఇవాళ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మీ సొంత ఊర్లో కూడా ఇవాళ మొత్తం కూడా పండుగ వాతావరణం ఉంది. ఎట్లా అనిపిస్తుంది ఒక రాష్ట్ర కార్యదర్శిగా మీ ప్రస్థానం? ఉమ్మడి మహబూబ్ నగర్ ఇప్పుడు ప్రస్తుతం వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలో పుట్టి పెరిగాను నేను. అది ఉద్యమాల గడ్డ. అనేక మంది ఉద్యమ నాయకులు ప్రజల్ని స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో విద్యార్థి దశ నుంచి నేను ఈ వామపక్ష విద్యార్థి సంఘాల ద్వారా కమ్యూనిస్టు భావాల వైపు, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యి నిలబడ్డాను. ఆ అమరచింత గ్రామంలో అందించినటువంటి ప్రజల యొక్క స్ఫూర్తితోనే నేను ఈ రోజు వరకు కూడా ఈ పోరాటాల్లో గట్టిగా నిలబడి పనిచేయగలుగుతున్నాను. అందుకని నేను ఆ గ్రామంలో పుట్టి పెరిగినందుకు సంతోషిస్తున్నాను. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ ముందు ఇప్పుడు ప్రస్తుతం అనేక సవాళ్ళు, మీరు చెప్తున్న మతోన్మాదం కావచ్చు, అట్లనే ఎన్నికలకు వస్తే కమ్యూనిస్టు పార్టీలు సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇతరత్ర పార్టీలతో జతగడతారనే ఒక అంశాలన్నీ కూడా మీ ముందున్న సవాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారో, ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు? ప్రజా సమస్యల మీదనేమో ప్రత్యేకమైనటువంటి పోరాట కార్యక్రమాలను మేము మహాసభలో చర్చించాం. రైతుల విషయంలో, కూలీల విషయంలో, కార్మికుల విషయంలో, అట్లాగే దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీల సమస్యల మీద పోరాట కార్యక్రమాలని రూపొందించడం కోసమే దాదాపు 49 పైగా తీర్మానాలను మేము పెట్టాం. ఆ తీర్మానాల ఆధారంగా రేపు భవిష్యత్తులో రాష్ట్రంలో ఉద్యమాలు ఉండబోతాయి. ఆ ఉద్యమాలను ఉధృతం చేసే కార్యక్రమాన్ని చేస్తాం. అట్లా ప్రభుత్వాలని, హక్కుల కోసం ప్రభుత్వాలు నిలేసేటటువంటి పోరాటాలు, మిలిటెంట్ పోరాటాలు రాష్ట్రంలో చేస్తాం. అది ఇళ్ల స్థలాలు కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కార్మికుల కనీస వేతనం కావచ్చు, అట్లాగే రైతు కూలీలకు సంబంధించిన హక్కుల కోసం రైతు భరోసా, అట్లాగే రుణమాఫీ విషయాలు, వీటన్నిటి మీద కూడా చేస్తాం. అదే సందర్భంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఎత్తుగడలు ఎట్లా ఏంటి అనేటటువంటి విషయాలంతా కూడా రేపు ఏప్రిల్లో ఆల్ ఇండియా మహాసభలు మదురైలో జరగబోతున్నాయి. అక్కడ మేము అనుసరించినటువంటి రాజకీయ విధానాల మీద, ఎత్తుగడల మీద చర్చలు జరిపి భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఎలాంటి ఎత్తుగడలు అనుసరించాలా, రాజకీయ విధానం ఎలాంటి వైఖరి అనేటటువంటి విషయం ఆ మహాసభలో స్పష్టమవుతుంది. ఆ మహాసభ నిర్దేశించిన దానికి అనుగుణంగా మేము రాష్ట్రంలో కూడా ఎన్నికల ఎత్తుగడలు ఉంటాయి. గత 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంతో మీరు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు నూతనంగా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏ విధంగా చూస్తారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా అంచనా వేస్తారు? ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద ఏం చెప్తారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్లనే వ్యతిరేకత వచ్చింది. అందుకని ప్రజలు దాన్ని ఓడించారు. ఒక నియంతృత్వ ధోరణితో కూడా వివరించారు కాబట్టి అదే కొనింది. మూడవది, మతోన్మాదం పట్ల కూడా స్పష్టమైనటువంటి వైఖరి ఆ పార్టీ ఊగిసలాట ధోరణి అనుసరించింది. బీజేపీ ఇక్కడ పెరగడానికి ఆ పార్టీ కూడా ఉపయోగపడ్డది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగపడ్డది. ఇప్పుడైనా సరే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కొన్ని సమస్యల మీద మాట్లాడుతుంది. సమస్యల మీద పనిచేస్తే మంచిదే, కానీ బీజేపీకి అనుకూలంగా లేదా బీజేపీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకిస్తూ లౌకిక శక్తులంతా సంఘటితం కలిసి ఉండేటట్టుగా, లేదా వ్యక్తిగతంగానే ఉన్నా, ఆ పార్టీ వేరుగానే ఉన్నా
బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే దాంట్లో అది రాజీ లేనటువంటి ధోరణి అనుసరిస్తే ఆ పార్టీని ఒకలాగా మేము పరిశీలిస్తాం. అది కాకుండా బీజేపీని అవకాశవాదంగా వివరించే ధోరణి కొనసాగిస్తే, ఆ పార్టీతో కూడా సానుకూలంగా ఉండే ధోరణి కనిపిస్తే తప్పకుండా దానికి వ్యతిరేకంగా కూడా ఉంటాం. వామపక్షాల పార్టీల ఐక్యత ఏ విధంగా ఉండబోతుంది? మీరు నూతన కార్యదర్శి ఎన్నిక తర్వాత మీ అంచనా ప్రకారం వామపక్షాల ఐక్యత కావచ్చు, గతంలో బిఎల్ఎఫ్ అని కూడా ఒకటి తీసుకొచ్చారు, సామాజిక వర్గాలని కూడా దళిత అట్లాంటి అంశాలు ముందుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? తప్పకుండా వామపక్షాల ఐక్యతకే ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే బూర్జువా పార్టీలకు ప్రత్యామ్నాయం వామపక్షాలు మాత్రమే తప్ప ఇంకో పార్టీలో మేము ప్రత్యామ్నాయం చూడం. అందుకని వామపక్షాలన్నింటిని కూడా సంఘటితం చేసి ప్రజా ఉద్యమాలని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళతో సమావేశాలు నిర్వహిస్తాం. ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా మేము ఆలోచిస్తున్నాం. ఆ కార్యాచరణ ప్రణాళిక మొత్తం వామపక్షాలంతా కూడా కలిసి వచ్చి వైఖరి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వామపక్షాల ఐక్య కార్యాచరణ పోరాటాలు కూడా రాష్ట్రంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి. వాటికే మేము మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా వామపక్ష పార్టీల వైపుకు చూస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో దేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకైతే ప్రయత్నం చేస్తామంటూ కూడా నూతనంగా ఎన్నికైనటువంటి కార్యదర్శి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ చెప్తున్నటువంటి నేపథ్యం. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.